సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం మాదలలో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను మరియు రాజుపాలెం మండల కేంద్రంలో బీసీ వెల్ఫేర్ వసతి గృహాలను తనిఖీలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి సవిత, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ మంత్రి గారైన సవిత గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కేజీబీవీ స్కూలు, అలాగే రాజుపాలెంలో ఉన్నటువంటి ఈ బీసీ హాస్టల్ రెండు కూడా వెరిఫై చేసి ఇన్స్పెక్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఏంటి అనే ఆహారం ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మరి వెళ్ళి చూడమన్నారు. ఈ తుఫాన్కి పిల్లల పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది అనేటువంటిది కూడా మరి దాన్ని కనుక్కోవడానికి ఈరోజు మంత్రి గారు సత్తెనపల్లి నియోజకవర్గం వచ్చినందుకు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఏదైతే మనకి రాజపాలెం ఇంతకుముందు కేజీబీవీ స్కూల్ శాంక్షన్ అయ్యి ఇక్కడ బిల్డింగ్ లేక మాదల్లో నడుస్తూ ఉంది. దానికి ఇక్కడ ప్లేసు ఏదైతే ఉందో కొత్త బిల్డింగ్ కోసం కూడా ఇంతకుముందు అసెంబ్లీలో మంత్రి గారిని అడుగున్నాము. ఫండ్స్ రాగానే చూస్తామన్నారు, ఆల్రెడీ చేద్దాన్ని. అలాగే ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా కొలాప్సిల్ స్టేజ్లో ఉందని చెప్పేసి నేను మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ వారు ఇది ప్రాక్టికల్గా చూడటానికి వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి ఇద్దరికి కూడా సత్తెనపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మరి పార్లమెంటు సభ్యులు రావు కృష్ణదేవరాయ గారు, మరి అదేవిధంగా మా బీసీ సెక్రటరీ మరి సత్యనారాయణ గారు, మరి ఎన్జేపీ సెక్రటరీ మాది లలిత గారు అందరూ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చాం. ఉదయం ఎన్జేపీ స్కూల్ మహాత్మా జ్యోతిబా పూలే గర్ల్స్ స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. అక్కడ విద్యార్థులతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు ఏంటి, ఏం పరిస్థితి, ఎలా చదువుకుంటున్నారు, ఏంటి ఈ తుఫాను వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా, మరి ఏంటి తగు జాగ్రత్తలు కూడా తెలియజేశారు. వారు కూడా మరి స్థానిక శాసనసభ్యులు గతంలో కూడా అసెంబ్లీలో కూడా మరి మాకు విన్నపం ఇచ్చారు, లెటర్ కూడా అందజేశారు. ఇక్కడ మాకు పక్కా పర్మనెంట్ బిల్డింగ్ కావాలి, ఇప్పుడు రెంట్ బిల్డింగ్లో ఉన్నారు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే మా దృష్టికి తీసుకురావడం, సరే డైరెక్ట్గా వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేద్దామని వచ్చి, అదేవిధంగా రాజుపాలెంలో ఉన్న బీసీ హాస్టల్లో పరిస్థితి కూడా చూసాము. మరీ దారుణమైన పరిస్థితి. ఇమ్మీడియట్గా మరి డిపార్ట్మెంట్కి కూడా ఆదేశించాము. ఇమ్మీడియట్గా ఈ రెంట్ బిల్డింగ్లకు షిఫ్ట్ చేసేసి పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరారు. ఖచ్చితంగా మరి ఎన్జేపీ పర్మనెంట్ బిల్డింగ్ హాస్టల్స్కి మరి దీనికి కూడా పర్మనెంట్ బిల్డింగ్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సర్దుబాటు చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా కోరుకుంటూ అవసరమైతే తప్ప బయటికి రాకూడదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. పిల్లలకు కూడా తగు జాగ్రత్తలు కూడా తెలియజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం. ఎమ్మెల్యే గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు బీసీ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటి కొద్దిగా పరిస్థితి బాగోని పరిస్థితి ఈరోజు రాజపాలెంలో ఉంది. దాన్ని కొత్త బిల్డింగ్ కట్టించేదానికి ఈరోజు మంత్రి గారు మనం అడగడం జరుగుతూ ఉంది. ఆ కొత్త బిల్డింగ్ వచ్చే లోపల అడిగేది ఏంటంటే ఏదో రెంటెడ్ బిల్డింగ్ ఉన్న మనం ముందు స్టూడెంట్స్ని అకామిడేట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశం. అలాగే గర్ల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొద్దిగా ఇంకా స్ట్రెంత్ పెంచడానికి, అలాగే పర్మనెంట్ బిల్డింగ్ చేసేదానికి తోడ్పడాలని చెప్పి మా అందరి వైపు కోరుతా ఉన్నాం. అది అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఆలోచించేది మొట్టమొదటిగా ఆహారం ఇదంతా అయిన తర్వాత చదువు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వాటిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెడతా ఉన్నారు తల్లిదండ్రులు. దాన్ని మనం ఈరోజు పూర్తి చేయాలి అంటే వాళ్ళ ఆకాంక్షలన్నీ కూడా ఈ అసెట్స్ మనం క్రియేట్ చేస్తేనే, ఈ బిల్డింగ్స్ స్కూల్స్ క్రియేట్ చేస్తేనే వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశం, వాళ్ళ కుటుంబాలు బాగుపడటానికి ఉపయోగపడుతుంది.